టికెట్ రాకపోయినా పార్టీ నాకు దానికి తగ్గట్టుగా న్యాయం చేస్తుందని నమ్మే కార్యకర్తను నాయకుని నేను. నిన్న ఇవాళ చాలా మంది మొన్నటిదాకా అధికారంలో ఉన్న వాళ్ళైనా కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా చాలా మంది మీడియా ముందుకు వచ్చి చాలా వెంపర్లాడి మాట్లాడుతున్న సందర్భాలు మీరు చూస్తున్నారు. మీకు అవసరం లేదు, మామూలుగా చూస్తున్నారు. కానీ పార్టీ కోసం నేనేం పని చేసిన అనేది పార్టీ నాయకత్వానికి తెలుసు. ప్రస్తుతం ముఖ్యమంత్రి గారికి కానీ, మంత్రివర్గంలో ఉన్నటువంటి నాయకులందరికి కానీ, పార్టీ పెద్దలకు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ, జాతీయ నాయకత్వం కానీ, వాళ్ళందరికీ నేనేం కష్టపడ్డానో తెలుసు. ఒక్కొక్క రోజు కిషోర్ గారు కొన్ని గుర్తొస్తే బాధేస్తుంది. ఎందుకంటున్నా అంటే పార్టీ బై ఎలక్షన్లో ఒక్కొక్కసారి చాలా వరస్ట్ పరిస్థితులు, అంటే కొంత మాకు వ్యతిరేక రిజల్ట్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు డిపాజిట్లు రావు. పక్క వాళ్ళు హ్యూమిలేటెడ్ గా మాట్లాడేవాళ్ళు. అంటే ఆ రోజు ఉన్న వాళ్ళు చూస్తే కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఇంత ఆ రకంగా చేస్తున్నారు. అంటే వాళ్ళు మిగతా వచ్చిన బీజేపీ, టీఆర్ఎస్, ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కదా ఆ రోజు. సో ఆ దీంట్లోనే వాళ్ళు అసలు మీ పార్టీ ఇంతే, మీ పార్టీని ఎవరు నమ్ముతున్నారు, మీ పార్టీకి ఎవరు మద్దతుగా ఉన్నారు, ప్రజలే లేరు మీ వెనుక అనే భాషలు మేము వినాల్సి వస్తుంది. అట్లాంటి రోజు కూడా మేము వస్తాం, బరాబర్ వస్తాం, తెలంగాణ ఇచ్చినాం, తెలంగాణలో అధికారంకి వస్తామని కొట్లాడినోని నేను. ఇది పార్టీకి తెలియదా? తెలుస్తుంది కదా. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితాలు మాకు ఇబ్బందికరంగా వచ్చినాడు కూడా మేమేం డిబేట్లకు ముఖం సాటేయలేదు, డిబేట్లకు వెళ్ళి పారిపోలేదు. ఏ రోజైనా నిలబడి ప్రజల తీర్పు మేము గౌరవిస్తాం, ప్రజాస్వామ్యంలో ఇలా మీరున్నారు, రేపు మేము వస్తామని ఆర్గ్యూ చేస్తాం. అంటే ప్రజాస్వామ్య విలువల మీద నాకు అంత నమ్మకం, పార్టీ నాయకత్వం మీద అంత నమ్మకం. కష్టకాలంలో పార్టీకి నిలబడినోడిని పార్టీ వదులుకోదు కదా, అంటే పార్టీ నిర్లక్ష్యం చేయదు కదా. సో నేనేమంటున్నా అంటే నాకు ఇప్పటివరకు ఏమి పార్టీ గౌరవించలేదన్న ఫీలింగ్ నాకు లేదు. భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వంలో మా పాత్ర ఎక్కడ ఉండాలని పార్టీ నాయకత్వము, ప్రభుత్వం నిర్ణయిస్తుంది, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నిర్ణయిస్తారు. అంటే మీలాంటి యంగ్ టర్కులను ఎందుకని అసలు పట్టించుకోవట్లేదు అన్న ఒక రకమైన ఆలోచన అయితే కలుగుతుంది. మీరు కానీ, అద్దంకి దయాకర్ కానీ, లేకపోతే ఇంకొంతమంది లేడీస్లో కూడా ఒకళ్ళిద్దరు కనిపిస్తున్నారు. సో వాళ్ళని ఎందుకు కాదని అంటున్నారు? ఇప్పుడు ఒకటండి, పేరెంట్గా వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి, ఇప్పుడు మొన్న మైనంపల్లి రోహిత్ని తీసుకొచ్చారు, ఆవిడ యశస్విని రెడ్డి ఆవిడని తీసుకొచ్చారు, వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. సో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, ఒకళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే, ఇంకోళ్ళు జంప్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళే. వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత కూడా మీకు దక్కపోవడం ఏంటి? ఎలక్షన్ ఈజ్ డిఫరెంట్ కిషోర్ గారు. నాకు అర్థమైతే మీరు నన్ను ఓవరాల్ గా మీరు ఎంత నన్ను గిచ్చాలని చూస్తున్నారు. మీరు మీ ప్రస్థానాల్లో ఓవరాల్ గా మీరు కావాలనుకునేది ఏంటి? ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఒక ప్లేస్ లోకి వెళ్ళాలి, మనం గుడ్ ప్లేస్ లో ఉండాలి, పార్టీలో ఏఐసిసి మెంబర్ గా చేసి వచ్చారు మీరు, కాదనట్ల. బట్ అంతకంటే మంచి మెంబర్షిప్ తీసుకోవాలి, ఏఐసిసి స్టీరింగ్ కమిటీలో ఉండాలని, లేకపోతే వినండి ఇంకా అలా ఉంటాయి కదా. ఇప్పుడు 135 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వాళ్ళని, మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసింది, కాదనట్ల. బట్ మీకు సరైన ప్రాధాన్యత, మీకనంటే యువతకి ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఇప్పటికైనా ఉందా లేదా? రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంలో యువతకు సరైన అవకాశాలు దక్కాలని వారు ఎవ్రీ టైం, మీరు వారి స్పీచెస్ చూసినా, పార్లమెంట్లో చూసినా, పార్లమెంట్ బయట చూసినా, యువత, ఓబీసీ, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన యువతకు కానీ ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఉండాలి పార్టీలో అని ఎప్పుడు వారు చెప్తారు. దానికి అనుగుణంగానే పార్టీలో నిర్ణయాలు కూడా జరుగుతుంటాయి. దాన్ని మనం టికెట్కు ముడిపెట్టడానికి లేదు. డెఫినెట్గా టికెట్ ఆశించినము, రాకున్నా పార్టీ కోసం టికెట్, లేకపోతే వెనకాల ఎవరన్నా బ్యాకప్ ఉంటేనే టికెట్ ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ? దానికి ఒప్పుకుంటారా? మరి రోహిత్ గారికి టికెట్ ఎట్లా ఇచ్చారు? మైనంపల్లి రోహిత్ టికెట్ ఎట్లా ఇచ్చారు? యశస్విని రెడ్డి ఆవిడకి ఎట్లా ఇచ్చారు టికెట్? గురించి మాట్లాడదాం పోనీ, వాళ్ళిద్దరే కాదు పోనీ. ఇంకా నేనేమంటున్నా, రాజకీయాల్లో టికెట్లు ఎట్లా వచ్చినాయి అంటే ఆ ఈక్వేషన్స్, వాళ్ళు ఎంచుకున్న కాన్స్టిట్యున్సీ, అక్కడున్న పరిస్థితులు, ఇవన్నీ ప్రభావితం చేసి టికెట్లు వస్తాయి. టికెట్లు ఏమి ఊరికే ఏమంటారు, ఒక సైంటిఫిక్ గా, నేనేమంటున్నా ఒక సైంటిఫిక్ మెథడ్ లో వాళ్ళ ఆలోచన విధానంలో ఇచ్చిండ్రు. నేను దాన్ని గౌరవించిన, గాలి వీచింది, రిజల్ట్స్ వచ్చింది, మేము ప్రభుత్వంలో ఉన్నాం. ఇప్పుడు ఇంకా టికెట్ల గురించి మాట్లాడట్లా, నేను టికెట్ల గురించి నేను మాట్లాడట్లా, మీలాంటి వాళ్ళకి సముచిత ప్రాధాన్యం దక్కలేదన్న విషయంలో మాట్లాడు. టికెట్ల విషయం ఎవరికి ఇచ్చారనే విషయం కూడా మనం మాట్లాడదాం. టికెట్ల విషయంలో దక్కలేదు, ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వంలో మా సేవలు ఎక్కడ అవసరమో నాయకత్వానికి తెలుసు, పార్టీ పెద్దలకు, ప్రభుత్వ పెద్దలు అందరికీ తెలుసు. మళ్ళీ అడుగుతున్నారు మీరు, నేను చెప్తున్నాను కదా, టికెట్ రాకుండా ఒక అవకాశము, నాకెప్పుడు కూడా
టికెట్ అడగడమో లేదా ఇంకేదైనా పదవి కోరుకోవడమో అదేదో నేను ఎంజాయ్ చేయడానికో నేను సెల్ఫ్గా ఇది కావడానికో కాదు. సమాజంలో మీలాంటి పెద్దలు అందరితో పరిచయాలు ఉన్నాయి. మిమ్మల్ని ఒక్కళ్ళనే అడగట్లేదు, అందరి గురించి అద్దంకి దయాకర్ గారిని అడుగుతారు. ఆయనతో నా దగ్గర కూర్చుంటే ఆయన కూడా అడుగుతా, ఎంత కష్టపడ్డారు, పార్టీకి ఏమన్నా ఇచ్చింది, పార్టీ మీకు ఏమన్నా ఇచ్చిందా అని అంటే మీరు ఏం ఆన్సర్ చెప్తారు? నేను అదే అంటున్నానండి, పార్టీ టికెట్ ఇవ్వలేదు, ప్రభుత్వం వచ్చింది, అక్కడ ఏదో గుర్తింపు మా సేవలు ఎక్కడ అవసరమో అక్కడ వాడుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ప్రభుత్వ పెద్దలందరికీ మా కష్టం తెలియదు కాదు, నేను ఇప్పటిదాకా చెప్పిన మొత్తం వ్యవస్థ ముఖం చాటేసిన నుంచి కూడా పార్టీ కోసం నిలబడిన సోల్జర్స్ లాగా పనిచేసిన వాళ్ళం. మీకు తెలుసు, పొద్దున 7 అయిందంటే మేము స్టూడియోలో ఉండాలి, 7ంటికి స్టూడియోలో ఉండాలి. మేము ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని న్యూస్ పేపర్లు చదవాలి, స్టూడియోకి ఎన్ని గంటలకు రీచ్ కావాలి అంటే మా ఎఫర్ట్స్, మళ్ళీ పార్టీ ఇచ్చే అసైన్మెంట్స్ ఏ ఉన్నా కూడా వాటిని కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా నెరవేర్చి అప్పచెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి సో వాటి విషయంలో లేదు, టికెట్ల పంచాయతీ ఒడిసింది. ప్రభుత్వంలో ఏమి ఇవ్వాలనేది ప్రభుత్వ పెద్దల నిర్ణయం. మా సేవలు ఎక్కడ అవసరం ఉంటే ఎక్కడ మేము ఫిట్ ఇన్ అవుతాం అక్కడ అవకాశం ఇస్తారని నేను భావిస్తున్నాను. గవర్నమెంట్లో కానీ పార్టీలో కానీ పదవులు అనేవి ఇంకా ఎక్కువ సేవ్ చేయడానికి ఉపయోగపడే బాధ్యతనే తప్ప, నా దృష్టిలో, నేను మిగతా వాళ్ళు ఎవరి గురించి మాట్లాడలేదు, ఏదైనా పదవిస్తే ఇంకొంచెం ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది, ఏది పార్టీకైనా ప్రజలకైనా. ఎవరైనా ఎమ్మెల్యే కావాలో, ఎమ్మెల్యే దేనికైనా, నాకేం షోకు ఇద్దరు గన్మెన్లు ఏం కాదు. నేను మామూలుగా ఏదైనా హోదా వచ్చినా నేను వీటన్నిటికి దూరం, చాలా సింపుల్గా ఉండే వ్యక్తిని. నేనేమంటానంటే ఒక గుడ్ ఆఫీసర్స్, ఒక ఎమ్మెల్యే గానో ఒక ఎంపీ గానో ఒక ఇంకో పొజిషన్లోనో ఉంటే ఆ వ్యక్తి ఇంకా వీలైనంత ఎక్కువ సర్వీస్ ప్రజలకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదొక ప్లాట్ఫామే తప్ప అదేదో హోదాగానో అది ఖచ్చితంగా లేకపోతే మన లైఫ్ లేదనో కాదు. ఇప్పటికీ తోచినంత మనం ఏం సర్వీసెస్ చేయాలనో అది పార్టీకైనా మన ప్రజలకైనా చేస్తూ ఉంటాం. ఏ పదవి ఇస్తారని ఆశిస్తున్నారు? పార్టీ చెప్పాను ఇందాక, ప్రభుత్వం ఏం అడగలేదు ఇప్పటి వరకు కూడా లేదు. గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా నేను చెప్పాను కదా, టికెట్ రానప్పుడు అన్నారు మీ పొలిటికల్ ఇంట్రెస్ట్ అదంతా విల్ టేక్ కేర్ అన్నారు. బట్ అంతే, నేను ఆ నమ్మకంతో రాహుల్ గాంధీతో కూడా మాట్లాడారు కదా. లేదా ఇవన్నీ ఇక్కడ వద్దండి. బట్ నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారు అంటే మా కరీంనగర్ వచ్చినప్పుడు కలిసినాము, మాట్లాడినాము. ఓకే, ఈ సబ్జెక్ట్స్ ఏం రాలా అప్పటికి, ఇంకా టికెట్స్ కరీంనగర్ టికెట్ కాలేదు, కొన్ని టికెట్స్ అయినాయి అప్పటికి. అంటే ఏవైతే క్లియర్ షాట్ ఉన్నాయో ఆ టికెట్స్ అనౌన్స్ చేశారు. అప్పుడు కరీంనగర్ కానీ మిగతా టికెట్స్ అనౌన్స్ కాలేదు. సో అట్లాంటి చర్చ ఏం లేదు. సో ఏంటంటే నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ రక్తం నరనరాన నింపుకొని పనిచేసే కార్యకర్తను నేను, నాయకుని నేను. ఆ శ్రమను గుర్తించి పార్టీ ఏది ఇస్తుందో అది పార్టీకి తెలుసు, పార్టీ ప్రభుత్వ పెద్దలకు తెలుసు. దాంట్లో మళ్ళీ ఇంకా డీటెయిల్ డిస్కషన్ అవసరం. ఎన్నాళ్ళు చేస్తారు అట్లా? ఎన్నాళ్ళు అయినా చేస్తారు. ఇంకో పార్టీ మారేవాడిని అయితే నాకేమి ఇప్పుడు సోకాల్డ్ పార్టీ మారిన వాళ్ళలాగా నాకేం ఆఫర్స్ లేకుండేనా, నన్ను ఎవరు అప్రోచ్ కాకుండా అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అవుతారు, ఎందుకు గారు. నాడు 2000 సందర్భం చెప్తారా పోనీ? 2018లో నాకు టికెట్ రానని అప్రోచ్ అయింది ఒక పార్టీ, ఓ జాతీయ పార్టీ. నాకు జాతీయ పార్టీ అంటే బీజేపీ. నేనేంటంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నావని, నేను పార్టీలు మారేవాడిని కాదు అని నేను ఆ రోజు చెప్పిన. నువ్వు మస్తు చెప్తావులే అంటే, మన వెల్విషర్స్ ఉంటారు కదా, నువ్వు మస్తు చెప్తావులే, ఏదో రోజు నువ్వే పార్టీ అవుతావు, నువ్వు చూడు గొడవస్తావని చెప్పారు. అదేం అయ్యే పని కాదు అది అని ఏదో నన్ను డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఓకే, ఎక్కడ పోయినా అంటే ఏదైనా పొలిటికల్ గ్యాదరింగ్స్ పోయినా అదే, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ పోయినా అదే. నాకు కొంత ఫ్యూ మెంబర్స్ కనిపిస్తారండి కాదు కాంగ్రెస్ పార్టీలో. లాస్ట్ కేబిఆర్ లో వాకింగ్ పోతే కూడా వెల్ విషెస్ పట్టుకొని ఏంటి ఇంకా కాంగ్రెస్ లోనే ఉంటా అంటే, జనాలు కాంగ్రెస్ లేదు అని నమ్మిన రోజు నేను కాంగ్రెస్ లో బలంగా రేపు మేము బౌన్స్ బ్యాక్ అవుతాము, మేము అధికారంలోకి వస్తామని కొట్లాడినోని నేనని చెప్పడానికి చెప్తున్నాయి. అవును. సో ఆ రోజు నుంచి కూడా ఏమి ఇంకా ఇక్కడేనా, ఇంతేనా, ఇది అయ్యే పని కాదు. చెప్తాను, పార్టీ అంటే నాకు అభిమానం. పక్క బీజేపీ కూడా అభిమానం ఉంటుంది చాలా మందికి, ఉండని. బీఆర్ఎస్ కూడా ఉంటుంది, ఉన్న వాళ్ళు పోయింది కదండి. కష్టకాలంలో పార్టీని అంటు పెట్టుకొని పార్టీ కోసం కొట్లాడి, మామూలుగా పార్టీలో సైలెంట్ గా ఉండే వాళ్ళకి చాలా కంఫర్ట్ జోన్ లో ఉంటారు. అవును, కరెక్ట్. చాలా మంది లీడర్లు పార్టీ లో ఫేజ్ లో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు జోన్ లో ఉంటారు. అసలు ఖద్దర్స్ బట్టల జోలికి రాకుండా ఇంట్లో ఏదో వ్యవహారాలు చూసుకొని మళ్ళీ పార్టీ స్వింగ్ లోకి రాగానే మళ్ళీ ఖద్దరు బట్టల మూలకునే దులిపి తీసి వేసుకొచ్చుకునే లీడర్లను చాలా మంది చూసింటారు. కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కొట్లాడిన సోల్జర్స్ మేము అంటున్నాను. పార్టీ ఏం లేదని మీరంటుండ్రి, బీఆర్ఎస్ అంటే బీజేపీ అంటే అనలిస్ట్ అంటుండ్రి. అసలు పార్టీయే లేదు కాంగ్రెస్ పార్టీని ఇంకా వదిలేయచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అదే అని మాట్లాడిన సందర్భాలు, ఆ భాషలు ఇచ్చిన ఇంతమంది మధ్యలో కూడా
లేదు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ వస్తుందని కొట్లాడిన వాళ్ళం కదా. మాకు మేము ఎన్నో ఇమ్యులేషన్స్ 2022 వరకు అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. 100%. ఎవరో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో మనల్ని వేరే పార్టీలు లాక్కపోవడానికో ప్రయత్నాలు జరగకుండా ఉండింటాయా? డెఫినెట్ గా కదా. మనలాంటి 4 విషయాలు చాలా స్పష్టంగా ఒక అవగాహనతో మాట్లాడేవాడిని ఏ పార్టీ వద్దనుకుంటది. కానీ నా పార్టీ కాంగ్రెస్, పార్టీలోనే ఉంటాను అని స్టిక్ అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఇంకొకటి చెప్తా, మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, పదవులు ఉన్నారు కదా, ఇస్తారు పదవి ఏదో చెప్పాలి, అదే కంటిన్యూ అవుతుందని చెప్పాలి. ఎన్నికలకి ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు మేము దీంట్లోనే ఉంటామని అన్నారు. 2 రోజులు అవ్వగానే ఎవరికి చెప్పబెట్టకుండా పక్క పార్టీలో జాయిన్ అయ్యారు. అటు బీజేపీలో కూడా అదే పరిస్థితి. మీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఆ ముందు రోజు వరకు మేము కాంగ్రెస్ పార్టీని అసలు మాకు తెలియదు, మేము బీజేపీ కోసమే పనిచేస్తున్నాం, బీజేపీలోనే ఉంది, మా రక్తం అంతా బీజేపీకి రక్తం అంతా మాదంతే అని చెప్పిన వాళ్ళు వెరీ నెక్స్ట్ డే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారు. నేను అనేది ఏంటంటే, ఓకే మీలాగా పార్టీని నమ్ముకుని పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్తున్న వాళ్ళని పార్టీ కాంగ్రెస్ పార్టీ 135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు విస్మరిస్తోంది అనేదే నేను అడిగింది. నేను ఒక్కటి అడగట్లా. నేనేమంటున్నా అంటే టికెట్ రాకపోవడం అనేది విస్మరించడం కాదు. టికెట్ గురించి ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వంలో మాకంటూ ఒక స్పేస్ ఉంటది, మా రోల్ ఏంటనేది పార్టీయో ప్రభుత్వ పెద్దలు నిర్ణయం చేస్తారంటున్నా నేను.